ఈరోజు వాగ్దానం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును. యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీకొచ్చిన కష్టాన్ని చూసి, నీకొచ్చిన బాధలను చూసి, ఇబ్బందులను చూసి, నువ్వున్న శ్రమను చూసి, నీకు నిందల అవమానాలను చూసి, నాకెవరున్నారు, నన్నెవరు పట్టించుకుంటారు, నన్నెవరు ఆదరిస్తారు, నాకెవరు లేరు అనుకుంటున్నావా? అయితే ప్రభు ఈరోజు నీతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడు. ఎలా ఆదరిస్తాను అంటే, ఒకని తల్లిని వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నాడు. ఏ తల్లి అయినా సరే తన బిడ్డని ఆదరించినట్టు మరెవరు కూడా ఆదరించలేరు. కానీ ప్రభు అంటున్నాడు, నేను ఆదరిస్తాను ఆ విధంగా అంటున్నాడు. నీకు తల్లి ఉన్నా, తండ్రి ఉన్నా, స్నేహితులు లేకపోయినా, బంధువులు లేకపోయినా, నిన్ను ఆదరించేవారే ఎవరు లేకపోయినా, ప్రభు యేసుక్రీస్తు నీకున్న అన్ని విషయాల్లో నిన్ను ఆదరించి, బలపరిచి, దీవించి కాపాడునుగాక.